నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందిందో, మరి ఈ కేసులో అల్లు అర్జున్ వివాదం ముదురుతుందనే చెప్పవచ్చు. మరి ఒక రోజు కారాగారంలో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చిన బన్నీని ఈ రోజైతే పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. మరి ఈ విచారణ అనేది ఎలా సాగనుంది, ఆయన ఎలాంటి నిజాలు చెప్పనున్నారు, మరి ఆయనకి మళ్ళీ అరెస్ట్ చేస్తారా ఆయనను, ఇటువంటి సందేహాలతో అటు ఫ్యాన్స్ ఇటు సినీ ప్రియులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి ఏం జరగనుందో అని దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మనం చూసాం పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోస్లో గాను ఒక మహిళ మృతి చెందడం, దానిపై కేసు, తర్వాత ఒక రోజు బన్నీ కారాగారంలో గడిపి రావడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మళ్ళీ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. సార్, మరి విచారణలో ఆయన ఏం చెప్పనున్నారు, మరి ఆయన మళ్ళీ అరెస్ట్ అవుతారా ఏంటి సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? జరిగినది ఒక దురదృష్టకర సంఘటన. మనం చెప్పాలి అంటే ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఇంటెన్షనల్గా ఎవరు కావాలి అని చెప్పేసి చేయాలని చేసింది కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రీమియర్ షోస్ చాలా పడ్డాయి. చాలామంది హీరోలు వెళ్ళి అలాంటి థియేటర్లో, ఎస్పెషల్లీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న థియేటర్లో ఏంటంటే ఆ మాస్ యొక్క పల్స్, వాళ్ళ రియాక్షన్ బట్టి మూవీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే దాంతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు వెళ్ళటం అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇన్నాళ్ళు ఏమీ జరగలేదు కాబట్టి అది నార్మలే అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు, జనము తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది. ఇంకా ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగు పెడుతున్న ఒక బాలుడు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు చావు బతుకుల మధ్యన. అందుకనే జనానందరినీ అది కదిలిస్తోంది. కదిలించిన తర్వాత ఏమైందంటే, సంఘటన జరిగిన దగ్గర నుంచి వరుసగా అది పొలిటికల్ టర్న్ తీసుకోవటం అనేది ఏదైతే ఉందో, రాజకీయ రంగు పులుముకోవటం అనేది అక్కడి నుంచి ఇబ్బంది వచ్చింది. నాకుగా ఒక రాజకీయ విశ్లేషకుడిగా దీన్ని చూడాలి అంటే ఏంటంటే, ఇది ఒక సంఘటనలాగా కాకుండా ఈగో క్లాషెస్ లాగా అనిపిస్తోంది. ఇక్కడ కారణాలు ఏమైనా కావచ్చు. ప్రభుత్వం అటుపక్క ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇంత సంఘటన జరిగినప్పుడు అతన్ని వదిలేస్తే అటు ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎక్కడన్నా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భావనతో ప్రభుత్వం గట్టిగా ఉంటుంది. అక్కడ పోలీసుల వైఫల్యం ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళ మీద విమర్శల్ని కడిగేసుకోవడానికి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, వీడియోలు ప్రదర్శించడం చేస్తున్నారు వాళ్ళు. అల్లు అర్జున్ మాట్లాడేది ఏంటంటే, నాకు తెలిసి నేను చేయలేదు కదా, నా నేరం ఏంటి దీంట్లో అన్న స్టాండ్లో అతను ఉన్నాడు. స్టాండ్లో ఉన్నంత వరకు పర్వాలేదు. కానీ ఈ మధ్యలో ఏమైందంటే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ అన్నటువంటి మాట ఏంటి, పోలీస్ పర్మిషన్ ఉంది నాకు, వాళ్లే ముందుండి ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళందరినీ తప్పిస్తున్నారు, వాళ్లే నన్ను బయటకు వచ్చి చేతులోపమన్నారు, ఇది అని మొత్తం నెపమంతా కూడా పోలీసుల మీద వేసేసాడు. దాంతో వెంటనే వాళ్ళు ఇది కాదు జరిగింది అని వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేసి ఎక్కడేం జరిగింది అనేటువంటిదంతా కూడా వాళ్ళు చేయడం జరిగింది. టైంతో సహా వీడియోస్ రిలీజ్ చేశారు. దానికి ముందు అతను మాట్లాడింది ఏంటి, తప్పుడు ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇస్తున్నారు పోలీసులు ముఖ్యమంత్రి గారికి అన్న భావన వచ్చేటట్టుగా మాట్లాడారు. అక్కడి నుంచి ఇది ఇంకా ఫ్లేరప్ అయింది. దాన్ని సంఘటనలాగా ఒక యాక్సిడెంట్ లాగా అందరూ తీసుకొని ఉంటే గొడవ లేదు. కానీ ప్రతి వాళ్ళు దాన్ని ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకొని మాదే పై మాట, మేమే నెగ్గాలి, మా ఇదే పైన ఉండాలి అన్న, పై చేయి సాధించాలన్నటువంటి ఒక పెనుగులాటలో నుంచి వచ్చినటువంటి సంక్షోభం ఇది. సహజంగానే ఇవాళ ఒక ప్రాణం పోయినప్పుడు వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది కావాలని చేసుంటే దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అల్లు అర్జున్ కావాలని చేశాడని ఎవరు అంటలేదు. కానీ జరగటానికి దారి తీసినటువంటి దాంట్లో అతని పాత్ర ఉంది. తెలిసి చేసినా తెలియక చేసినా కామ్గా అతను కూడా అందరిలాగా వెళ్ళి థియేటర్లోకి, చాలామంది హీరోలు ఏం చేస్తారంటే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత వెళ్తారు వీళ్ళు. ఎందుకంటే అప్పుడు అందరూ థియేటర్లో సెటిల్ అవుతారు. సినిమాలో లీనమైనప్పుడు వీళ్ళు వచ్చారని కూడా చాలామందికి ఇంటర్వ్యూల వరకు తెలియదు. అది చూసే పద్ధతి. అలా కాకుండా అక్కడి నుంచి చాలా దూరం నుంచే ఊరేగుతూ ఆ రూఫ్ టాప్ ఓపెన్ చేసి దాని మీద నుంచి అందరికీ చేతులు ఊపుతూ రావటం మూలానే ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత వాళ్ళ బౌన్సర్స్ చేసినటువంటి ఓవర్ యాక్షన్. ఇప్పుడు అసలు ఈ బౌన్సర్స్ అనేటువంటి వాళ్ళ పాత్ర మీదే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. అసలు వీళ్ళకున్నటువంటి అథారిటీ ఏంటి, ప్రజలను నెట్టేయటానికి కానీ కొట్టడానికి అనేటువంటిది కొత్త చర్చ మొదలై. కాబట్టి ఈ విషయం సహజంగానే మన మీడియా ఎంత అత్యుత్సాహంగా ఉంటుందో మనం చూసాం. సెలబ్రిటీస్ అనగానే మన మోహన్ బాబు గారి కుటుంబం, యాక్చువల్గా అది తండ్రి కొడుకుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన గొడవ. ఏ ఇంట్లో ఉండదు?
దాన్ని పగల నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కెమెరాలు గొట్టాలు పట్టుకొని వాళ్ళ ఇంటి ముందు నుంచొని వాళ్ళు బయటకు వస్తే ఇంటి నుంచి బయటకు వచ్చే పని వాళ్ళ దగ్గర నుంచి మోహన్ బాబు దాకా ఎవరిని వదిలిపెట్టలేదుగా. వాళ్ళు చేసింది తప్ప రైటా వాళ్ళు పడతారు. మోహన్ బాబు వస్తూ ఉంటే గొట్టం తీసుకెళ్ళి ముక్కు దగ్గర పెట్టబోతుంది కదా, అతను వాళ్ళని కొట్టింది, దాన్ని ఎంత పెద్ద వివాదం చేశారు మనం చూసాం. కాబట్టి సెలబ్రిటీస్ అనగానే అత్యుత్సాహం ప్రదర్శించడం వాళ్ళ వెనకాల. ఇప్పుడు వాళ్ళు పిలిచారు, ఏముంది అక్కడ అంత సీరియస్ ఏముంది, జరిగిన దాని గురించి అడుగుతారు, అడిగితే అతనికి తెలిసింది చెప్తాడు, చెప్పిన తర్వాత పంపిస్తారు, అంతే కదా. అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది ఆల్రెడీ అక్కడ బెయిల్ ఆల్రెడీ వచ్చింది కదా, ఇప్పుడేం జరిగేది లేదు కదా. అయినా పొద్దున్న నుంచి అతని కార్ని ఎన్ని కార్లు వెంబడిస్తున్నాయి, చేజ్ చేస్తున్నారు ఒక రకంగా. గతంలో మనం చూసాం, బ్రిటన్ యువరాణి ఉండేది ప్రిన్స్ డయానా అని చెప్పేసి అని, ఆవిడ బాయ్ ఫ్రెండ్తో కారులో వెళ్తూ ఉంటే ఇలాగ వెంబడించి ఆ కారు వాళ్ళు ఇంకా స్పీడ్గా నిలిపేది, యాక్సిడెంట్ జరిగి పాపం ఆవిడ చనిపోయింది. సో మీడియా అత్యుత్సాహం మూలాన ఏంటంటే అది ఉన్నదానికంటే కూడా సమస్య పెద్దదవుతుంది. ఇవాళ జరుగుతుంది అదే. సాధారణంగా జరిగిందేంటో కనుక్కోవడానికి అల్లు అర్జున్ పిలిచారు. అతను వర్షం చెప్పినప్పుడు దాంట్లో ఏదైనా తేడా ఉంటే సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సీక్వెన్స్ను కూడా మళ్ళీ ఒకసారి ఎట్లా జరిగింది అనేటువంటిది ఆ డెమోలాగా చెప్పమని అటు జరిగేటువంటి అవకాశం ఉంది. అది నార్మల్ కోర్సులో జరిగేది. సెలబ్రిటీ అయినంత మాత్రాన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇక ప్రత్యక్ష ప్రసారం అని పెట్టేసేసి జనానికి ఇంకేం పని బాట లేనట్టు చేయటం అనేటువంటిది అయితే తప్పు. అయితే ఇక్కడ నేను అల్లు అర్జున్ని తప్పుపడుతుంది ఏ విషయంలో అంటే, ఇది ఇంత రాద్ధాంతం అవుతున్నప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఇవాళ నీ ప్రీమియర్ షోకి 3,000 రూపాయలకి నువ్వు టికెట్ అమ్ముకోగలిగావు అంటే దానికి కారణం అదే రేవంత్ రెడ్డి గారు, ఆ గవర్నమెంట్ అన్నప్పుడు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూనే నువ్వు సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయావు. అదేం నేరం ఘోరం కాదు, తప్పు కాదు, ప్రతి మనిషికి జరిగేది. జరిగినప్పుడు ప్రాపర్గా క్షమాపణ చెప్పాలంటున్నాను. అక్కడ నువ్వు చెప్పలేకపోయావు. మరుసటి రోజు పిలువు ప్రెస్ని పిలిచి ఇవాళ ఇన్ని వందల కోట్ల రూపాయలు నాకు కలెక్షన్ వచ్చింది అంటే ఇటు ఆంధ్ర ప్రభుత్వం అటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారమే. ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పి ఆయనకి బాబాయ్ పవన్ కళ్యాణ్ అని ఇంతమందికి చెప్పావుగా, మరి వీళ్ళని చెప్పి అసలైన ఆయన్ని మర్చిపోతే ఆయనకు ఉండదా, ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. సరే ఆ సందర్భంలో కాలేదు. మరుసటి రోజు మనస్ఫూర్తిగా ఒక క్షమాపణ చెప్పేసి ఉంటే ఇంటెన్షనల్గా జరిగింది కాదండి, నాకు గుర్తు రాలేదు సమయానికని అయిపోయేది. టీ కప్లో తుఫాన్ లాగా దాన్ని వాళ్ళు ఒకటి పెడితే నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ నాన్న ఒకటి మాట్లాడి నువ్వు ఒకటి మాట్లాడి నీ పక్కన వాళ్ళు ఒకటి మాట్లాడేటప్పటికి ఇదంతా కూడా ఈ దారికి వచ్చింది. అయితే మనం మర్చిపోతుంది ఏంటంటే ఎంతసేపుడికి చేసిన వాళ్ళ మీద పడి వాళ్ళు నిందితులు నేరస్తులు అంటున్నామే కానీ అసలు ఓపెనింగ్ రోజునే పెళ్ళాం బిడ్డల్ని తీసుకొని యూఏ సర్టిఫికెట్ 12 ఏళ్ల లోపు పిల్లలకి అక్కడ అనుమతి లేదు ఆ సినిమాకి. అలాంటి సినిమాకి 12 ఏళ్ళ లోపున్న మగపిల్లాడిని చిన్న ఆడపిల్లని తీసుకొని భార్యని తీసుకొని నువ్వు వెళ్ళావే, అతను తప్పు కదా. పైగా అంతంత టికెట్లు పెట్టి సో దాదాపు 16,000 రూపాయలు దానికి ఖర్చు పెట్టాడు అంటున్నారు. 12,000 16,000 ఒక మధ్య తరగతి వ్యక్తి అంటున్నారు. రిలీజ్ రోజున అక్కడికి వెళ్ళటానికి ఫ్యాన్సే భయపడతారు. అలాంటిది ఫ్యామిలీస్ని తీసుకొని నువ్వు వెళ్ళి ఆ తొక్కిస్లాట్లో చనిపోయారని చెప్పేసి ఇవాళ అందరినీ బ్లేమ్ చేయటం అనేటువంటిది ప్రాథమికంగా నన్ను తప్పు పట్టమంటే ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన ఆవిడ భర్తని, ఆ కోమాలో ఉన్నటువంటి బాలుడి తండ్రినే నేను తప్పు పడతాను. ఒక చోటకి వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండొద్దా? ఆ మాట ఎవరు మాట్లాడట్లేదు. అది కూడా పిల్లల విషయంలో. ఇప్పుడు ఆ పిల్లకి ఏం తెలుస్తుంది, ఇంత పిల్ల ఉంది, చిన్న పిల్ల. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనొచ్చు. అన్నప్పుడు నువ్వు తండ్రిగా విఘ్నత కలిగినాడుగా ఏం చెప్పాలి, సినిమా దాదాపు 4 రోజులు ఉంటుంది నాన్న, ఒక 2 రోజులు ఆగు 3 రోజులు ఆగు అని చెప్పి నచ్చ చెప్పుకోవాలి. పాపం ఆ తల్లిని ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా మనసు కలిచివేస్తూ ఉంది. భర్త ఒక పక్కన వెళ్ళిపోయాడు, అతను ఎక్కడున్నాడో తెలియదు, ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉంది, కాసేపు చూస్తే చచ్చిపోయి ఉంది. కాబట్టి జరిగింది ఒక దురదృష్టకర సంఘటన. దీంట్లో అందరి తప్పు ఉంది. అటు గవర్నమెంట్ తప్పు ఉంది, ఇటు పోలీస్ వ్యవస్థ తప్పు ఉంది, అల్లు అర్జున్ తప్పు ఉంది, అలాగే అందరికంటే ఎక్కువ ఆ సినిమాకి పిల్లల్ని భార్యను తీసుకొచ్చినటువంటి అతని తప్పు ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే ఎవరు తప్పు వాళ్ళు ఒప్పుకొని ఒక మెట్టు దిగి సామరస్యంగా వెళ్తే సమస్య ఉండదు. లేకపోతే అందరికీ ఇది ఒక ఎంటర్టైన్మెంటు, ఇది ఒక టాపిక్ అవుతుంది. ఇది అన్నెసరీ టాపిక్ అంటున్నాను నేను. సార్ మొత్తానికి సంఘటన ఏది ఉందో ఈ సంఘటన ద్వారా ప్రీమియర్ షోలు కానివ్వండి, టికెట్స్ రేట్స్ కానివ్వండి పెంచమని అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మరి దీని ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై ఎలా పడనుంది? అది కూడా తప్పు అంటున్నానమ్మా నేను. ఒక సంఘటన ఏదో ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది,
బస్ ప్రయాణం చేస్తుంటే. అందుకని బస్ ప్రయాణాలన్నీ క్యాన్సిల్ చేస్తామా? ఇవాళే తెలుగు ఇండస్ట్రీ అనేటువంటిది భారతదేశంలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా అవతరించింది. ప్రపంచ దేశాలకు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళేటువంటి సందర్భం వస్తుంది. ఆర్ఆర్ఆర్ మనం చూసాం. మన తెలుగు ఇండస్ట్రీ ప్రతిష్టను ఎక్కడి దాకా తీసుకెళ్ళి ఆస్కార్ దాకా తీసుకెళ్ళింది. అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి తీసినప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఆడించుకోండి, మీకు కేవలం మేము నామినల్ రేట్స్ ఇస్తామంటే వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడు చేజేతులారా అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా మనం ఇండస్ట్రీని మనమే చంపేసినట్టు అవుతుంది. కానీ టికెట్ రేట్లు పెంచుకునేది ఇచ్చినా కూడా ఈ ప్రీమియర్ షోస్ అనే అర్థం పర్థం లేకుండా 2000, 3000 అని చెప్పేసి అంటున్నారు కదా, అవి ఆపేయాలనేటువంటిది వస్తున్నటువంటి డిమాండ్. దానికి నిర్మాతలు కూడా అంగీకరిస్తున్నారు. అదొక్కటి ఆపినా పర్వాలేదు, పొద్దున్న నుంచి మామూలు షోలు వేసుకునేటువంటి పర్మిషన్ మాకు ఇచ్చి నామినల్గా పెంచండి అని అడుగుతున్నారు. దాన్ని ఇప్పుడు 200 ఉన్న దాన్ని 400 చేస్తే పర్వాలేదు, 300 చేస్తే, 200 దాన్ని 900 చేస్తే అది కదా జరిగింది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం తప్పు కూడా ఉంది దీంట్లో. కాబట్టి అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా అందరూ చూడాల్సిన బాధ్యత ఉంది. సార్, సినీ ఇండస్ట్రీపై ఇలానే కఠిన చర్యలు తీసుకుంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీ తరలిపోయే ఛాన్స్ ఉందా సార్? అది జరగని పనమ్మా. ఏదో ఒక చిన్న సంఘటన జరిగినంత మాత్రాన, ప్రభుత్వం ఒక విషయంలో గట్టిగా ఉన్నంత మాత్రాన తరలిపోవటానికి అదేమీ ఒక వస్తువు కాదు. ఇటు నుంచి అటు మనం పట్టుకొని బస్సులో వెళ్ళిపోవటానికి. అది ఒక ఇండస్ట్రీ. ఆ సినిమా ఇండస్ట్రీ అంటే సినిమాని ఆధారంగా చేసుకొని 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని వేల మంది, లక్షల మంది ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. సో ఓవర్ నైట్లో ఇక్కడ నుంచి మేము తీసుకుపోతామంటే అయ్యే పని కాదు. ఇవాటికి కూడా చెన్నై నుంచి ఇక్కడికి మన దాదాపు 30 సంవత్సరాలు పట్టింది రావటానికి. అంతా ఇక్కడ వేళుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు రెడీ అయింది కాబట్టి వాళ్ళు ప్రపంచ స్థాయికి వెళ్తుంది. అలాంటప్పుడు వెంటనే మేము వచ్చేసేయండి వదిలిపెట్టి వెళ్ళటం అనేటువంటిది జరగదు. సైమల్టేనియస్గా మీరు కూడా అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి మా దగ్గరికి వచ్చి మీరు సినిమాలు కనుక తీస్తే ఒక 50% రాయితీ ఇస్తాం పన్నులు అనేటువంటి మాట చెబితే ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అటు వెళ్తారు. అంతేగాని అక్కడ వదిలి ఇక్కడ రండి అని వీళ్ళు అడగటం కానీ వాళ్ళు చేయటం కానీ రెండూ భావ్యం కాదు. తర్వాత ప్రపంచ స్థాయి ఒక స్టూడియోనో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరో మీరు కనుక రెడీ చేస్తే ఒక తెలుగు ఇండస్ట్రీని రమ్మని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కట్టారు, 2000 ఎకరాల్లో ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టాడు. రామోజీరావు గారు ఎవరన్నా అడిగారా మీరు రమ్మని? లేదు సార్. ఇవాళ ఒక తెలుగు సినిమాలే కాదు, కన్నడ, తమిళ్, మలయాళీ, బెంగాలీ, భారతదేశంలోని అన్ని భాషల సినిమాలు వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు కదా. అలాగే వీళ్ళని బతిమలాడుకునే బదులు ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి మీరు ఒక స్టూడియో కట్టండి రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఎందుకు రారు? ఒక తెలుగు వాళ్ళని రమ్మని అడగాల్సిన పనే ఉంది. భారతదేశ వ్యాప్తంగా అందరూ వస్తారు. కాబట్టి ఏదో అక్కడ జరిగింది కాబట్టి దీన్ని చూపించేట్టు అని మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే అర్ధరహితం. అది అలా జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.